నమస్తే అండి, వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్రానికి సంబంధించి అపోహలు నిజాలు ఏంటి, తిరుమల క్షేత్ర చరిత్ర ఏంటి, తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు చూపించిన మహిమాన్వితమైనటువంటి క్షేత్ర విశేషాలేంటి, ఈ విషయాలన్నిటితో కూడా తిరుమల వైభవం అన్న పేరుతో సిరీస్గా మీకు అందిస్తున్నాను కదా. మరి గత భాగంలో అలిపిరి దారిలో మనం వస్తున్నప్పుడు అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఒక వ్యక్తి విగ్రహం మనం చూస్తూ ఉంటాం. ఆ విగ్రహాన్ని గురించి వివరిస్తూ మాలదాసరి కథ మీకు వినిపించాను కదా. ఆ కథలో భాగంగా దోపిడి దొంగలతో పోరాడుతూ మాలదాసరి అతడి భార్య లక్ష్మి కూడా వీర విహారం చేసిన సంగతి, ఆ సందర్భంలోనే గోసంగి దాసరి భార్య లక్ష్మి మరణించడం గురించి కూడా గత వీడియోలో తెలియజేశాను కదా. మరి ఆ తర్వాత ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిరంతరం అన్ని విషయాల్లోనూ తనకు తోడు నీడగా ఉన్న భార్య స్థితి చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు దాసరి. అతడి దుఃఖానికి అంతే లేకుండా పోయింది. అంతలోనే అక్కడ పెద్ద వెలుగు ప్రసరించింది. కనులు మిరుమిట్లు గొలిపే ఆ కాంతి పుంజం క్రమంగా శ్రీ వెంకటేశ్వరునిగా రూపుదిద్దుకుంది. నా భక్తులను ఆపదల బారిన పడకుండా రక్షిస్తూ నాకు ప్రియమైన వాడివయ్యావు అంటూ గోసంగి దాసరికి దర్శనమిచ్చాడు తిరుమల వెంకన్న. స్వామిని చూసి దాసరి చేతిలో కత్తిని పక్కన పెట్టి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నీ భక్తికి మెచ్చాను, నీకు నీతో పాటు నీ భార్యకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఉన్న ఈ సాష్టాంగ నమస్కారం చేస్తున్న భంగిమలోనే శిలగా నిలిచిపోతావు. నా కొండకు వచ్చిన భక్తులు మొదటి మెట్టు దగ్గరే ముందు నిన్ను చూసిన తర్వాతే నా సన్నిధికి వస్తారు అంటూ మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు గోసంగి దాసరి అతడి భార్య లక్ష్మిలకు. ఇది మనం అలిపిరి మెట్ల మార్గంలో మొట్టమొదట సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఆ వ్యక్తి శిలకు ఉన్నటువంటి కథనం. ఇక మెట్ల మార్గంలో ముందుకు వెళుతుంటే 2 గోపురాలు మనకు కనబడతాయి. ఆ 2వ గోపురమే గాలి గోపురంగా ప్రసిద్ధి చెందింది. ఈ గాలి గోపురం ఎంత ఎత్తుగా ఉంటుందంటే అక్కడి నుంచి చూస్తే తిరుపతి పరిసరాలన్నీ చక్కగా కనబడతాయి. గాలిగోపురం అనే పేరు అసలు ఎందుకు ఏర్పడింది? ఈ విషయం గురించి చెప్పుకుంటే, గాలి బాగా వీచడం వల్ల దానికి తగిన విధంగా గోపుర నిర్మాణం ఉండడం వల్ల గాలి గోపురం అనే పేరొచ్చిందని కొంతమంది అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం ఖాళీ గోపురం అని అంటారు. ఖాళీ అంటే ఏమీ లేకపోవడం. గోపురానికి తగ్గట్టు దగ్గరలో గుడి ఉండాలి, కానీ ఇక్కడ గోపురం ఉంది కానీ గుడి లేదు. ఆ దృష్టితో గుడి లేని ప్రాంతంలో కట్టిన గోపురం కావడం వల్ల ఖాళీ గోపురం అదే గాలి గోపురంగా మారింది అని కొందరు చెప్తారు. ఇక్కడ అతి సుందరంగా అమర్చబడిన స్వామి నామాలు, శంకుచక్రాలు రాత్రిపూట చూస్తే అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తాయి. తిరుపతి పట్టణంలో ఎక్కడి నుంచి చూసినా అత్యంత అద్భుతంగా కనబడతాయి ఈ దీప శంకుచక్రాలు. ఇక అలిపిరి మార్గంలోనే ఉంటుంది తలయేరుగుండు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద బండను తలయేరుగుండు అంటారు దీన్ని. అలిపిరి నుంచి తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో ప్రథమ గోపురం దాటిన తర్వాత ఈ తలయేరుగుండును చూడొచ్చు. తలయేరు అంటే తలనొప్పి అని అర్థం. 7 కొండలు ఎంతో శ్రమతో ఎక్కి దిగే భక్తులకు తలనొప్పి, ఒంటి నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉండడానికి తమ తలను, మోకాళ్లను ఆ గుండుకు తాకించి చిన్నగా రుద్దుతారట. అలా చేస్తే ఒంటి నొప్పులు రావని, ఉన్న నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. అలా అనేక శతాబ్దాలుగా భక్తులు తమ తల, మోకాళ్ళు ఆ గుండుకు ఆనించి ఏర్పడినటువంటి గుంతలు మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. దీనికే మరో కథ కూడా ఉంది. మాదిగ రామయ్య అనే శ్రీవారి భక్తుడు స్వామివారికి ముత్యాలు, గవ్వలు వంటివి జోడించి ఎంతో అందంగా చెప్పులు కుట్టేవాడు. ఏదో కారణం వలన ఆ చెప్పులు కుట్టే పనికి ఆటంకం ఏర్పడింది. ఆ బాధతో ఆ వృత్తివారు అక్కడున్న రాతి బండకు తలలు బాదుకోవడం వలన ఆ బండకు గుంతలు ఏర్పడి అదే తలయేరు బండ అయింది అని చెప్తారు. పెద్ద తల ఆకారంలో కనిపించే గుండులలో మొదటిది కావడం వలన తలయేరు గుండు అని కూడా అంటారు. ఇక మెట్ల మార్గంలో మొదట కనిపించే పెద్ద గుండు తలయేరు గుండు. ఈ గుండు మీద ఆంజనేయ స్వామి అంజలి ముద్రతో కనబడతాడు. కొండ ఎక్కేవారు, దిగేవారు తలనొప్పి, కాళ్ల నొప్పులు లేకుండా ఉండడం కోసం అలిపిరి దగ్గరలోని గుండును తలతోనూ, మోకాళ్లతోనూ తాకుతారు. భక్తులు ఈ విధంగా తాకగా బాగా అరిగినట్టుగా గుండుపై నొక్కులు మాదిరిగా గుర్తులు కనిపిస్తాయి. ఇక అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని, శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నాడని, అందుకే ఈ ప్రాంతానికి అలిపిరి అనే పేరు స్థిరపడిందని కొందరు భావిస్తారు. అలిపిరి ప్రాంతాన్నే ఆడిపుళి అని కూడా పిలిచేవారట.
ఆది అంటే పాదం, పుళ అంటే చింత చెట్టు అని అర్థాన్ని చెప్తారు. పూర్వం ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉండేదట. దాంతో ఈ ప్రాంతాన్ని అందరూ ఆడిపుళ అని పిలిచేవారట. పూర్వం ఈ చింత చెట్టు కిందే తిరుమల నంబి రామానుజాచార్యుల వారికి రామాయణ రహస్యాలను బోధించారని కూడా చెప్తారు. ఈ బోధించిన స్థలంలోనే ఏర్పడ్డాయి శ్రీవారి పాదాలు. అసలక్కడ శ్రీవారి పాదాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి, అసలెందుకు శ్రీవారు ఇక్కడ తన పాదముద్రలను ఉంచారు? ఆ విషయానికొస్తే తిరుమల నంబి రామానుజాచార్యుల సమావేశ స్థలమే ఈ పాదముద్రలు ఉన్నటువంటి మండపం. తిరుమల వెంకటేశ్వరుడు స్వయంగా వచ్చి తన పాదముద్రలను ఇక్కడ ప్రసాదించినటువంటి స్థలం. ఇలా ఇక్కడ స్వామివారి పాదాలు ఏర్పడడానికి ఒక కారణం ఉంది. పూర్వం స్వామివారికి పరమభక్తుడైన తిరుమల నంబి కొండ మీదనే నివాసం ఉండి స్వామివారిని అభిషేక అర్చనలతో సేవిస్తూ ఉండేవాడు. ఇక దిగువ తిరుపతిలో ఉన్న రామానుజాచార్యుల వారికి రామాయణ రహస్యాలను బోధించడానికి ప్రతిరోజు కొండ మీద నుంచి వచ్చేవాడు తిరుమల నంబి. కొండ మీద నుంచి తిరుమల నంబి, తిరుపతి పట్టణంలో నుంచి రామానుజాచార్యుల వారు ఇద్దరూ అలిపిరి ప్రాంతానికి వచ్చి అక్కడ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం స్వామికి పూజాధికాలు నిర్వహించి కైంకర్యం చేసిన అనంతరం తిరుమల నంబి కిందకు వచ్చి రామానుజాచార్యుల వారికి రామాయణ రహస్యాలను బోధించేవారు. మళ్ళీ సాయంత్ర సమయానికి కొండ ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి కైంకర్యాలను చేస్తూ ఉండేవారు తిరుమల నంబి. అయితే దీనివలన కేవలం ఉదయం సాయంత్రం సమయాల్లో మాత్రమే స్వామిని సేవించడం జరుగుతోందని, 3 సంధ్యలలోనూ స్వామిని సేవించడం కుదరడం లేదని చాలా మదనపడుతూ ఉండేవారు తిరుమల నంబి. అతడి బాధకు కరిగిపోయిన వెంకటేశ్వర స్వామి అతనికి స్వప్నంలో కనబడి, నేను అలిపిరి దగ్గర నా పాదాలను ఉంచుతాను, మధ్యాహ్నం వేళల్లో అక్కడ నా పాదాలను సేవించు అని చెప్పి తన పాదముద్రలను ప్రసాదించారు. స్వామివారు చెప్పినట్టుగానే మధ్యాహ్న సమయాల్లో స్వామివారిని సేవిస్తూ ఉండేవాడు తిరుమల నంబి. ఇలా ఇక్కడ స్వామి పాదాలు ఏర్పడినట్టు పురాణ కథనం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక కొత్త చెప్పుల జత పెడతారు. అయితే ఆ చెప్పుల జత క్రమంగా అరిగిపోతూ ఉంటుందట. ఎందుకో తెలుసా? మరి ఆ వింత కథనం ఏంటి అన్నది రేపటి వీడియోలో మీకు చెప్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.